ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, లైన్గా అటు ఇటు చెట్లు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అబ్బా ఎండ కాసింది, ఇక్కడ నీడగా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కబోతున్నాం, గాడి వస్తున్నాయి. ఓం నమ శివాయ. 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 చూడండి లైన్గా అటు ఇటు చక్కగా ఉన్నాయి చెట్లు, ఒకే మాదిరిగా చూసినట్లయితే ఇంక వెళ్తుంది. ఇంక ఇటు అంటారా, మీకు తెలని కొండలు ఆల్రెడీ ఇదివరకు చూపించినాయి. అంటే ప్రతి కడదాకా ఉన్నాయి కొండలు. ఈ చెట్లు చూడండి ఎంత చల్లగా ఉందో. ఓం నమ శివాయ. 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 సో అప్పు దిగుతున్నాయండి లారీలు, కొండ అనమాట. ఓం నమ శివాయ. అయిపోయినాయి చెట్లు. ఓం నమ శివాయ. 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 చెట్లు లైన్ అయిపోయింది, సూపర్ ఉంటాయి. ఈ రెండు సమానంగా ఉన్నాయి. ఓం నమ శివాయ. ముఖ్యంగా ఓ విషయం చెప్పాలి స్వాములు, ఎవరైనా పాదయాత్ర చేసిన వాళ్ళు కానీ సైకిల్ యాత్ర చేసిన వాళ్ళు కానీ బేసింగ్ కట్టకి వచ్చేటప్పుడు బేసింగ్ కట్టకి ఎంట్రన్స్లో కొంచెం కరెక్ట్గా ఎంట్రన్స్లో లెఫ్ట్లోని ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. మాకు శ్రీనివాస్ గారు నైట్ అక్కడ ఆశ్రమం ఇచ్చారు కదా, ఆయన వాళ్ళు ఇచ్చారు. అయితే ఆ లెఫ్ట్లో ఆ ఆంజనేయ స్వామి గుడి దాన్ని స్ట్రైట్ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి గుడి స్ట్రైట్ కిందకి వెళ్ళాలి, కింద నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళాక ఇంచుమించు ఒక 100 మీటర్స్ నడిచి రైట్కి వెళ్తే స్ట్రైట్ అక్కడ శివాలయం ఉంటుందండి. ఆ శివాలయం అడిగి చెప్తారు, అది ఏంటంటే నాగేశ్వర బాబా, పార్వతీ సమేత నాగేశ్వర బాబా టెంపుల్ అని అడిగితే శివాలయం అనమాట. అది అలా చెప్తారు. అక్కడ స్టే చేయొచ్చు, ఇంచుమించు 10 మంది 20 మంది అన్న స్టే చేయొచ్చు స్నానానికి. అలాగే పంతులు గారు కూడా చాలా బాగా చేశారు, ఆ స్వామి చాలా బాగా చూశారు. అది శ్రీనివాస్ గారు, రాయగఢలో శ్రీనివాస్ గారు అనమాట. ఆయన దయవల్ల మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. అప్పు దిగుతున్న లారీలు. మనం అప్పు ఎక్కబోతున్నాం. ఓం నమ శివాయ. అక్కడ ఎవరైనా స్టే చేయొచ్చు అనమాట. నేను ఎవరికైనా ఉపయోగపడుతుందని వాళ్ళు దిక్కెళ్తే ఎవరైనా యాత్ర చేసిన వాళ్ళు అలా రెస్ట్ తీసుకుంటారని నేను ఇలా రికార్డ్ చేస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని రికార్డ్ చేస్తున్నాను స్వాములు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓమో ఎత్తి ఎక్కలేకపోతున్నాం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై కిసాన్ జై జవాన్. భారత మాతకి జై. భారత మాతకి జై. జై కిసాన్ జై జవాన్. రైతు బాగుండాలి. అలాగే ఆర్మీలో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏ ఆపద లేకుండా ఉండాలి. ఆర్మీ వాళ్ళు లేకపోతే మనం ఎందుకు పనిచేయం. ఎనీ టైం మన మీద దాడులు జరుగుతుంటే ఆర్మీ వాళ్ళు బాగుండాలి. అలాగే రైతు బాగుండాలి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. కొండలు ఇప్పుడు అది అండర్ గ్రౌండ్, అదే బ్రిడ్జి, రైలు బ్రిడ్జి, అదే బ్రిడ్జి అనమాట. అవన్నీ పెద్ద కొండలు. ఇప్పుడు మనం అప్పెక్కబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.